Subscribe to Color Frames. IPL వేలంలో హాట్ టాపిక్ అయిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అండర్-19 ఆసియా కప్లో విధ్వంసం సృష్టించాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగి 46 బంతుల్లో 3 4లు 6 6లతో 76 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ టోర్నీ తొలి 2 మ్యాచ్ల్లో విఫలమైన వైభవ్ మూడో మ్యాచ్లో పరుగుల వరద పారించాడు. పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో ఒక్క పరుగు మాత్రమే చేసిన ఈ చిన్నోడు జపాన్తో జరిగిన రెండో మ్యాచ్లో 23 పరుగులకే వెనుతిరిగాడు. అయితే యూఏఈతో జరిగిన మూడో మ్యాచ్లో బ్యాట్ ఝులిపించాడు. ఈ మ్యాచ్లో వైభవ్ 165కు పైగా స్ట్రైక్ రేట్తో ఊచకోత కోశాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ తనను కోటి పెట్టి ఎందుకు తీసుకుందో చూపించాడు. ఇక ఈ కీలక మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీతో పాటు ఆయుష్ మాత్రే 51 బంతుల్లో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో టీమిండియా 10 వికెట్లతో ఘన విజయం సాధించింది. వీరిద్దరూ అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. శుక్రవారం శ్రీలంకతో భారత్ సెమీఫైనల్లో తలపడనుంది. అటు పాకిస్తాన్ కూడా సెమీస్ చేరింది. డిసెంబర్ 10న దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ పోర్లో భారత్ పాక్ తలపడతాయని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక వైభవ్ సూర్యవంశీ గురించి చెప్పాలంటే శ్రద్ధగా సిక్సర్లు బాదుతూ చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు. తొలి 2 మ్యాచ్ల్లో విఫలమై తనను తాను నిరూపించుకోవాల్సిన సమయంలో కసిగా ఆడాడు. మైదానం నలువైపులా షాట్లతో తన తడాకాను చూపెట్టాడు. వైభవ్ దూకుడైన ఆటకు రాజస్థాన్ ఫిదా అయింది. వచ్చే ఐపీఎల్లో ప్లేయింగ్ 11లో తనను ఖచ్చితంగా ఉంచాలని ఆర్ఆర్ భావిస్తుంది. 2008లో జరిగిన తొలి సీజన్లో విజేతగా నిలిచిన రాజస్థాన్కు ఆ తర్వాత టైటిల్ అందని ద్రాక్షగా మారింది. ఓ సీజన్లో ఫైనల్లోకి వెళ్లినప్పటికీ ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఉండటంతో ఆర్ఆర్కు ఓటమి తప్పలేదు. ఈసారి లోకల్ టాలెంట్ను చేరదీసి మళ్లీ విజేతగా నిలవాలని రాజస్థాన్ ఉవ్విళ్లూరుతోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.